రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సిబిఐ కోర్టులో వైఎస్ వివేక హత్య కేసు విచారణ జరగనుంది. ఇప్పటికే నిందితులు కోర్టుకు హాజరయ్యారు. సిబిఐ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. రైట్ మొత్తంగా వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ కోర్టులో మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబిఐ కోర్టుకు నిందితులు చేరుకుంటున్నారు. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సంపత్ సిద్ధంగా ఉన్నారు. సంపత్, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మొత్తం 5గురికి సిబిఐ కోర్టు గత నెల 28న సమన్లు జారీ చేయడం జరిగింది. అందుకు సంబంధించి వాళ్ళ 5గురు కూడా ఈ రోజు కోర్టు ముందు హాజరు కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కడప సెంట్రల్ జైలు నుంచి 5గురు నిందితులు అంటే 3 నిందితులు జైల్లో ఉన్నారు. మిగతా గంగిరెడ్డి తర్వాత దస్తగిరిలు ఇద్దరు కూడా బెయిల్పై బయట ఉన్నారు. దస్తగిరి అప్రూవర్ గా మారినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇద్దరు నేరుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగతా 3 నిందితులు ఎవరైతే ఉన్నారో మనకు ఈ 3 నిందితులు దేవిరెడ్డి శంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్లను కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య హైదరాబాద్ తరలిస్తున్నారు. మరి కాసేపటి వాళ్ళు కోర్టుకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కోర్టు ప్రారంభం కాగానే మొట్టమొదటి కేసుగా ఈ కేసును విచారిస్తారు. ఇందులో ఇదే శంకర్ రెడ్డి తర్వాత ఏదైతే సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ఈ 3 కలిసి 3కి సంబంధించినటువంటివి ప్రత్యేకంగా ఫస్ట్ మొదటిసారిగా విచారణ జరగనుంది. దానికి సంబంధించి కోర్టు కూడా కొన్ని ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం. వీళ్ళు ఇప్పుడు వివేకానంద జరిగిన సమయంలో జరిగినటువంటి ఘటనలు, అక్కడి నుంచి వెళ్ళినటువంటి ఫోన్ కాల్స్ కానీ, లేదంటే రక్త మార్కలు తుడిచివేసినటువంటి ఘటనలు కానీ, లేదంటే ముందుగా సమాచారం ఇచ్చినటువంటి అంశాలు, మొదట ఎవరికి సమాచారం ఇచ్చారు, ఎవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సుపారీ గ్యాంగ్ అని ఒకసారి మొదట చెప్పినప్పటికీ దాని తర్వాత గుండెపోటు ఈ రకరకాలైనటువంటి వచ్చిన తర్వాత కనీసము వివేకానంద రెడ్డి హత్య కేసు వెలుగు చూసిన 2 గంటల తర్వాత ఇది హత్య అని చెప్పేసి పోలీసులు చెప్పడము, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కూడా ముందుగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైతే విషయం చెప్పారో అదే విషయాన్ని ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో అతని తలకు బలమైనటువంటి గాయం కావడము, గొడ్డలతో నరికారు అనేటువంటి విషయాలు బయటపడినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలకు సంబంధించి సిబిఐ కోర్టు ఇప్పుడు విచారించనుంది. మరి కాసేపట్లో నిందితులు అందరూ కూడా కోర్టు చేరుకుంటారు. కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లిలోని సిటీ క్రిమినల్ కోర్టులో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి సిబిఐ కేసులో న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరగనుంది. సంపత్, అంటే మనం చూస్తూ ఉన్నాం వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఇప్పటికీ ఒక మిస్టరీ అయితే కొనసాగుతోంది. అనేక రకాలుగా సమయంగా ఇది దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఏ రకంగా కానీ కొలిక్కు వచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. ఈరోజు సిబిఐ కోర్టులో జరిగే విచారణ ద్వారా ఏమైనా కొలిక్కు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? ఎటువంటి వాదోపవాదాలు కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ప్రధానంగా మనం చూస్తే ఈ కేసు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు హయాంలో ఈ హత్య జరగడం జరిగింది, దాని తర్వాత ఈ కేసుకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కొందరు పెద్దలు తమకు అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి శిక్ష ఏదైతే ఉందో దాని విచారణ పైన తమకు ఎటువంటి నమ్మకం లేదంటూ అప్పుడు ప్రచారంలో చేస్తారు. దాని తర్వాత మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది అధికారంలోకి రావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక శిక్ష ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత ఎవరైతే ఉన్నారో ఆమె జగన్ హయాంలో తమకు న్యాయం జరగదు, ఈ కేసును హైదరాబాద్ కు తరలించాలి అనేటువంటి ఒక పిటిషన్ హైకోర్టులో దాఖలు చేస్తున్న నేపథ్యంలో అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కర్ణాటక హైకోర్టుకి. కర్ణాటక హైకోర్టు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ కూడా తమకు న్యాయం జరగదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేనటువంటి తెలంగాణ రాష్ట్రంలోనైతే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కేసు బదిలీ చేయాలని చెప్పేసి ఆమె దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణ తెలంగాణలో జరగాలని. దీంతో తెలంగాణ హైకోర్టు ఈ కేసు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఉన్నటువంటి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా మనం ముందు చెప్పుకున్నట్లుగా ఏదైతే వివేకానంద రెడ్డి హత్య ఉదంతమైన ఏదైతే వెలుగు చూడడం జరిగింది, వెలుగు చూసిన తర్వాత పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి ఘటనలు వెలువడ్డాయి. ముందుగా గుండెపోటని, దాని తర్వాత బాత్రూమ్ లో కాలు జారి పడ్డాడని, దాని తర్వాత ఎవరో సుపారీ కిల్లర్స్ హత్య చేశారని చెప్పేసి రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రధానంగా సిబిఐ దానికి సంబంధించే తమ వాదనలు ముందుకెట్టేటువంటి అవకాశం. ఈ వాదనలకు కూడా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలోని న్యాయమూర్తి
ఈ వాదనలన్నిటి కూడా రికార్డ్ చేసుకున్న తర్వాత తనకు సంబంధించి తనకు ఉన్నటువంటి అనుమానాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా నిందితుల వైపు స్పందించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ ఇలాగే కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఈ విచారణలో ముగ్గురిని విచారిస్తారా, లేదంటే ఒక్కొక్కరిని అంటే సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ముగ్గురు నిందితుల్లో ఒక్కొక్కరిని విచారిస్తారా, లేదంటే ముగ్గురు కలిసి ఒకసారి విచారిస్తారా అన్నది చూడాలి. తర్వాత అప్రూవర్ గా మారిన దస్తగిరి వ్యవహారానికి సంబంధించి కూడా విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే 5 నిందితులు ఈ రోజు కోర్టు హాజరు కానున్నారు. 5లో ఒకతను దస్తగిరి మాత్రం అప్రూవర్ గా మారినటువంటి నేపథ్యంలోనే మిగతా నిందితుల పైన కోర్టు పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. సిబిఐ మాత్రం ఇది ఇప్పుడు వాళ్ళ నిందితులు ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఈ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా నిందితులందరూ కూడా ఇక్కడ సిబిఐ కస్టడీలోనే ఉంటారు. సో మనం చూస్తే మాత్రం కోర్టు మాత్రం తీవ్రంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ముందుగా అసలు ఇది గుండెపోటు అన్నటువంటి సమాచారం ఎలా బయటకు వచ్చింది, ఎవరి ఫోన్ కాల్ ద్వారా ఎవరికి వెళ్ళిన తర్వాత ఎవరు దాన్ని బహిర్గతం చేశారు గుండెపోటు అని. దాని తర్వాత మళ్ళీ ఎందుకు బాత్రూంలో కాల్జారి పడ్డప్పుడు చనిపోయాడు అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమైనటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత రక్త మార్కలు తెలిపేసినటువంటి ఒక అంశం ఏదైతే ఉందో ప్రధానంగా మరి సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్నటువంటి సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించింది ఎవరు అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సో దానిపైన కూడా కోర్టు విచారించేటటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 5 నిందితులను సిబిఐ కోర్టు పూర్తి స్థాయిలో కూలంకషంగా విచారించింది. ఏదైతే 169 నోటీస్ ఉంటుందో 169 నోటీస్ ద్వారా వాళ్ళని విచారించి వాళ్ళ వాంగ్మూలాలను రికార్డ్ చేసుకున్న తర్వాత ఈ కేసు మళ్ళీ ఎటువైపు దారితీసిన చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక మిస్టరీగా మారినటువంటి నేపథ్యము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన అన్న కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన మీదనే నమ్మకం లేదన్నటువంటి ఒక వాదన వెలువచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈ కేసు ఎటు నుంచి ఎటు దారితీస్తున్నటువంటిది వేసుకోవాల్సినటువంటి అవసరం. రైట్, థ్యాంక్ యూ సంపత్.